This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ దే యూ వాచింగ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ గైస్. మనకి DRDO నుంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది గైస్. ఓకే, సో గైస్ ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం తప్పకుండా చూడండి, వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి గైస్, ఎందుకంటే కన్ఫ్యూజ్ పెడతారు, ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకే, ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే ముందుగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని అక్కడికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి కొన్ని పోస్టులు మనకైతే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అప్లికేషన్ ఫీజు కూడా అవసరం అయితే లేదు మాట. ఓకే, సో మనకి కరెక్ట్గా చూస్తే 37,000 రూపాయలు ప్లస్ HRA పర్ మంత్ మనకైతే స్టైఫండ్ అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సో మనకి క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చేద్దాం చూడండి ఒకసారి గైస్. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక పర్టికులర్ యాక్చువల్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు చెక్ చేస్తారనుకోండి. ఓకే, అక్కడ మీకు అప్లై లింక్ అయితే కనిపిస్తుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే అక్కడ అప్లై లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ అంతా కూడా నేనైతే రెడ్ కలర్ బటన్స్లో పెట్టి ఉంచుతాను. దాన్ని మీకు ఇచ్చి తొందరగా డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యాక్చువల్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం చూడండి ఒకసారి. రైట్ గైస్, మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి DRDO అనుబంధ సంస్థ అయిన మనకి ADA నుంచి అయితే వచ్చింది, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. మనకి అటానమస్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే వస్తుందన్నమాట. బెంగళూరు నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేస్తారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయిన ఆపర్చునిటీ ఇది మాట. మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అనే ఒక రోల్ కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ వీళ్ళైతే మనకైతే క్లియర్ కట్ గా వీళ్ళైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట బెంగళూరు లొకేషన్ లోని. మీరు వెళ్ళొచ్చు కూడా, నో ప్రాబ్లం అట్ ఆల్. ద రిటన్ టెస్ట్ అండ్ ద ఇంటర్వ్యూ షెల్ బి కండక్టెడ్ ఇన్ బెంగళూరు ఓన్లీ అని కూడా మెన్షన్ చేశారు. గైస్, మీకు ప్రాపర్ క్వాలిఫికేషన్ కనుక ఉంటే మీకు అయితే రిటన్ టెస్ట్ కూడా ఉండదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు అది లాస్ట్ చెప్తాను అనుకోండి. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, మనకి 22 డేట్స్ ఆఫ్ రిటన్ టెస్ట్ మనం చూస్తే 16th August, 23rd August ఆర్ 30th August మనకైతే ఇచ్చారన్నమాట. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ డేట్ ఫర్ ది రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ షెల్ బి పబ్లిష్ ఆన్ ADA వెబ్సైట్ అని కూడా మెన్షన్ అయితే చేసేస్తారు. ఇప్పుడు ఏజ్ విషయానికి వస్తే మనకి ఏజ్ లిమిట్ మనకైతే ఇచ్చారు, 28 ఏజ్ ఇచ్చారన్నమాట. సో మాక్సిమం ఏజ్ లిమిట్. ఇంకా మీరు కనుక SC ST OBC క్యాండిడేట్స్ అయితే యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి. SC ST వాళ్ళకి ఏమో మనకైతే 5 years ఉంటుంది, OBCకి ఏమో 3 years అయితే ఉంటుంది. ఇక స్టైఫండ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఫర్ ద క్యాండిడేట్స్ హ్యావింగ్ BE BTech ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఏమో 31,000 పర్ మంత్ ప్లస్ HRA మనకైతే ఇస్తున్నారు. అదే అదర్ దాన్ BE BTech కనుక ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 37,000 ప్లస్ HRA మనకైతే ఉంటుందట. సూపర్. సో ఇది మనకి టెన్యూర్ బేస్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ అసిస్టెంట్ రోల్స్కి వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఈ యొక్క టెన్యూర్ ఎంత ఉంటుందంటే ఫస్ట్ ఇనీషియల్గా మనకైతే 2 years అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మనకి ఫర్దర్గా 2 years అయితే ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అని వాళ్ళే మెన్షన్ అయితే చేశారు. ఓకే, సో జనరల్ కండిషన్స్లో చూస్తే అందరూ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో టెన్యూర్ మనకి డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ మనకైతే డిసైడ్ అయితే అవుతుందన్నమాట. గమనించండి, అంటే ఎన్ని ఇయర్స్ అనేసి. ఓకే, సో మనకి ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డేట్ ఇచ్చారు చూసారు మీరు, 13th August అనేసి. ఈ యొక్క డేట్కి వీళ్ళైతే క్వాలిఫికేషన్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు, గమనించండి. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా మన డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారన్నమాట. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ ఒక వెబ్సైట్ కనిపిస్తుంది చూసారా, ఈ యొక్క వెబ్సైట్కి మీరు 13th August 5 PM కల్లా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. గమనించండి గైస్, రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మనకు ఒక లింక్ కూడా అయితే ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇది మాట ఈ యొక్క రిజిస్ట్రేషన్. సో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ పర్టికులర్ దాంట్లో మీరు అయితే ప్రాపర్గా రిజిస్టర్ చేసుకోండి, మీ యొక్క అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి. ఓకే, రిజిస్టర్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అంతా కూడా జనరేట్ అవుతుంది, అది కూడా ప్రింట్అవుట్ తీసుకుని రెడీగా పెట్టుకోండి గైస్. ఓకే, ఇప్పుడు యాక్చువల్ డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ అయితే ఫిక్స్ చేసేయండి. తర్వాత మీకు ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఏంటి, క్రైటీరియా ఏంటి అని ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ టోటల్ అన్ని డీటెయిల్స్ ఇక్కడైతే ప్రాపర్గా అయితే ఫిల్ చేసేసేయండి. ఓకే, అది మాత్రం గమనించండి. ఓకే, సో అంతా కూడా చేసి ఇది ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని ఇది కూడా పట్టుకెళ్ళాలి. దాంతోపాటుగా మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ మీకు పర్టికులర్గా మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే పట్టుకెళ్లాల్సి వస్తుంది అలాంగ్ విత్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఓకే, సో ఇప్పుడు మనకి వేకెన్సీస్ అన్ని కూడా క్లియర్ కట్గా చూద్దాం చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ రోల్కి ఒక టేబుల్ ఏ అయితే ఇచ్చారు చూడండి ఒకసారి. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్లో
ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఆ యొక్క డిసిప్లిన్కి సంబంధించి టోటల్గా 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో చూడండి మనకి 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే బీఈ బీటెక్ చేసి గేట్ కనుక రాశారో, వ్యాలిడ్ గేట్ స్కోర్ కనుక మీకు ఉందనుకోండి, సో అండ్ దాంతోపాటుగా ఎంఈ ఎంటెక్ ఎవరైతే ఐఐటి అండ్ ఎన్ఐటీలో చేసిన వాళ్ళు, లేకపోతే బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్, వాళ్ళకి ఓన్లీ ఇంటర్వ్యూయే ఉంటుంది. గైస్ గమనించండి. అదే కనుక మీరు ఆ గేట్ రాయకుండా, ఓకే, మీరు కనుక బీఈ బీటెక్ విత్ ఎంఈ ఎంటెక్ చేశారనుకోండి, మీకు వెటన్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అదే బీఈ బీటెక్ చేసి మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, మీరు దీనికైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ చేసి 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు వెళ్ళొచ్చు. లేకపోతే సింపుల్గా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే వెళ్ళొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. మీకు రిటన్ టెస్ట్ అండ్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ మీకైతే ఉంటుంది. టోటల్గా 15 వేకెన్సీ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా వస్తారు. 20 వేకెన్సీ అయితే ఉన్నాయటగా. ఇక్కడ కూడా అంతే సేమ్ క్వాలిఫికేషన్. ఎవరైతే బీఈ బీటెక్ విత్ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు, ఎంఈ ఎంటెక్ ఐఐటి ఎన్ఐటి వాళ్ళు, బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ విత్ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఇంటర్వ్యూయే. రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా మీరు చక్కగా రిటన్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూలోకి అయితే అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్కి వచ్చేటికి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేసు ఎలా చూస్తే మనకైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు. మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఉన్నాయి 43 వేకెన్సీస్. నెక్స్ట్ మనకి మెటలర్జీ ఇంజనీరింగ్ కూడా ఒక వేకెన్సీ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ కూడా మనకైతే అది కూడా స్ట్రక్చరల్లోని 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీరు ఆ ప్రాపర్గా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. వెటన్ టెస్ట్ షల్ బి ద సేమ్ సిలబస్ ఫర్ ది గేట్ అండ్ షల్ హ్యావ్ నెగిటివ్ మార్కింగ్ ఫర్ ది రాంగ్ ఆన్సర్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి సో చాలా జాగ్రత్తగా అయితే రాయాలి. సో బిఫోర్ దట్ మీరైతే 13th August మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీరు ప్రాపర్గా వీళ్ళైతే ఇంటిమేట్ కూడా వీళ్ళైతే చేస్తారన్నమాట. గమనించండి గైస్. ఓకే, సో క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ చెక్ చేసుకోండి. సో మనకైతే డేట్ అండ్ వెన్యూ మనకి ఇక్కడ ఇచ్చేసారు. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి ప్రాపర్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ప్రాపర్గా అయితే వెళ్ళి అటెంప్ట్ చేయొచ్చు గైస్. ఒక మంచి ఆపర్చునిటీ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తుంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.